హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మోహన్ సర్వైవర్. ఈ వీడియోలో 2017లో వచ్చిన టైగర్స్ ఆర్ నాట్ అఫ్రైడ్ అనే మెక్సికన్ హారర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, మీరు హర్రర్ లవర్స్ అయితే ఈ మూవీ స్టోరీ మీకు బాగా నచ్చుతుంది. మూవీ స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా? గైస్, ప్రతిరోజు నేను మంచి మంచి మూవీ స్టోరీస్ ఇంకా హర్రర్ స్టోరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్లో మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి. అదేంటంటే 2006 మెక్సికోలో క్రిమినల్స్ మధ్య డ్రగ్స్ వార్ జరిగి 160,000 మంది కంటే ఎక్కువగానే చనిపోయారు. 53,000 మంది కంటే ఎక్కువ మందే కనిపించకుండా పోయారు. ఇంకా కొన్ని లక్షల మంది పిల్లలు అనాథలైపోతారు. గైస్, ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా నిజమే. ఈ మూవీ రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. తర్వాత స్కూల్లో క్లాస్ రూమ్ లో ఉండే పిల్లల్ని చూపిస్తారు. అందులో మనకి ఎస్టెల్లా అనే అమ్మాయిని చూపిస్తారు. అప్పుడు టీచర్ వాళ్ళకి టైగర్ గురించి ఒక ఎస్సే రాయమని చెబుతుంది. ఇక పిల్లలందరూ ఎస్సే రాయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఎస్టెల్లా, టైగర్ దేనికి భయపడిన ప్రాణి, నేను కూడా టైగర్ లాగే ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి ఎస్సేని రాస్తూ ఉన్నప్పుడు స్కూల్ బయట గన్ ఫైరింగ్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విని అందరూ భయపడి నేల మీద పడుకుంటారు. అప్పుడు టీచర్ ఎస్టెల్లా చేతికి 3 చాక్ పీసులు ఇచ్చి, ఈ చాక్ పీసెస్ నీకు 3 వరాలుగా పనిచేస్తాయి. ఈ చాక్ పీసెస్ ని నువ్వు సరిగ్గా వాడుకో అని చెబుతుంది. తర్వాత ఆ ఫైరింగ్ సౌండ్ స్టాప్ అవుతుంది. ఆ స్కూల్ ని కూడా కొన్ని రోజుల పాటు మూసేస్తారు. అలా ఎస్టెల్లా స్కూల్ నుండి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆమెకి దారి మధ్యలో మర్డర్ అయిన ఒక శవం కనిపిస్తుంది. నిజానికి ఆ టౌన్ లో మర్డర్, కిడ్నాప్ ఇవన్నీ కామన్ అయిపోయి ఉంటాయి. అలా ఎస్టెల్లా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని పిలుస్తుంది. అయితే ఆమెకి వాళ్ళ అమ్మ ఇంట్లో కనిపించదు. అప్పుడు ఎస్టెల్లా మేబీ అమ్మ బయటికి వెళ్ళిండొచ్చు, వస్తారులే అని చెప్పేసి ఆమె కోసమే ఎదురు చూస్తుంది. ఇక తర్వాత షైన్ అనే ఇంకో పిల్లాన్ని చూపిస్తారు. నిజానికి ఆ పిల్లాడు కూడా ఒక అనాథ అనమాట. దొంగతనం చేస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. అలా షైన్ ఒకరోజు కాకు అనే వ్యక్తిని ఫాలో చేస్తూ వెళ్ళి అతనికి తెలియకుండా అతని ఫోన్ని ఇంకా అతని గన్నుని దొంగిలిస్తాడు. తర్వాత అదే గన్తో అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే అలా చేయడం కుదరక అతనికి కనిపించకుండా హైడ్ అయినప్పుడు కాకు అనే వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకు అనే ఈ వ్యక్తి చీను అనే వ్యక్తి దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ చీను పొలిటికల్ లీడర్, అలాగే ఒక పెద్ద క్రిమినల్ కూడా. అతను చెప్పే కిడ్నాప్లు, మర్డర్లు అన్నీ ఈ కాకు చేస్తూ ఉంటాడు. ఇటువైపు ఎస్టెల్లా ఏమో రాత్రంతా వాళ్ళమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళమ్మ ఇంటికి రాదు. అప్పుడు ఎస్టెల్లా వాళ్ళ టీచర్ ఇచ్చిన చాక్ పీస్ ని చేతిలో పట్టుకుని మా అమ్మ ఇంటికి రావాలి అని చెప్పేసి కోరుకుంటుంది. అలా వరం అడిగిన తర్వాత ఆ ఇంట్లో ఏదో నీడ తిరుగుతున్నట్టు ఆమె కనిపిస్తుంది. అలాగే కొన్ని డిమానిక్ సౌండ్స్ కూడా ఆమెకు వినిపిస్తాయి. ఇక ఎస్టెల్లాకి భయమేసి ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చి రాత్రంతా ఇంటి బయటే గడుపుతుంది. ఇక ఎస్టెల్లా ఇంటికి వెళ్ళిన తర్వాత అదే టైంలో ఎస్టెల్లా ఇంటికి షైన్ దొంగతనానికి వచ్చి ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దొంగిలిస్తాడు. అప్పుడు ఎస్టెల్లా అతన్ని ఆపినప్పుడు షైన్ ఆమెతో, మీ అమ్మని హ్యూమన్ ట్రాఫికింగ్ క్రిమినల్ గ్యాంగ్ కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయింది అని చెబుతాడు. అయితే ఎస్టెల్లా అతని మాటల్ని నమ్మదు. ఇక షైన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఎస్టెల్లా ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ కొన్ని భయంకరమైన ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఎవరో మాట్లాడుతున్నట్టు, ఇల్లు మొత్తం తిరుగుతూ ఉన్నట్టు ఇలా సౌండ్స్ విని ఎస్టెల్లా చాలా భయపడుతుంది. అదే భయంతో ఇంటి నుండి బయటకు వచ్చేస్తుంది. అలా ఎస్టెల్లా ఇంటి బయటే టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు ఆమెకి ఆకలి వేసి ఫుడ్ కోసం బయటకు వెళ్తుంది. అలా వెళ్తూ వెళ్తూ షైన్ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే అక్కడ షైన్తో పాటు ఇంకో 3 అనాథ పిల్లలు కూడా ఉంటారు. అప్పుడు ఎస్టెల్లా కూడా మీతో పాటు నన్ను కూడా జాయిన్ చేసుకోండి అంటుంది. ఎస్టెల్లాని జాయిన్ చేసుకోవడానికి వాళ్ళందరూ ఒప్పుకోరు. ఇక ఎస్టెల్లా అక్కడి నుంచి వెళ్ళిపోకుండా వాళ్ళ చుట్టుపక్కలే తిరుగుతూ వాళ్ళ దగ్గరే కూర్చుంటుంది. ఆ రోజు రాత్రి కూడా ఆకలితోనే గడిపేస్తుంది. మరుసటి రోజు అక్కడికి కాకు వస్తాడు. తన ఫోన్ ని ఎవరు దొంగిలించారో తెలుసుకున్న కాకు అతన్ని పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు అందరూ అతనికి దొరకకుండా పారిపోతారు. అప్పుడు షైన్ అతన్ని షూట్ చేస్తాడు. అయితే కాకు ఆ బుల్లెట్ నుండి తప్పించుకుని నా ఫోన్ ని నాకు ఇచ్చేయండి, లేకపోతే మీ అందరిని చంపేస్తాను అని చెప్పేసి చాలా కోపంతో చెబుతాడు. అయితే షైన్ ఆ గన్నుని ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోతాడు. అయితే కాకు చేతికి షైన్ గ్యాంగ్ లో ఉన్న మోరో అనే చిన్న పిల్లాడు దొరికిపోతాడు. ఇక కాకు ఆ పిల్లాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. మోరోని కాకు కిడ్నాప్ చేయడంతో షైన్ చాలా బాధపడతాడు. ఇక షైన్ ఎస్టెల్లా దగ్గరికి వెళ్ళి ఆమెకి గన్నిచ్చి, నువ్వు కాకుని చంపితే నిన్ను కూడా మా గ్యాంగ్లోకి చేర్చుకుంటాం అని చెబుతాడు. అప్పుడు ఇక ఎస్టెల్లాకి వేరే ఆప్షన్ లేక దానికి ఒప్పుకొని ఆ గన్నుని తీసుకుంటుంది. ఇక ఎస్టెల్లా కాకు ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ ఇంట్లో కాకు టీవీ చూస్తూ ఉంటాడు.
అప్పుడు ఎస్టెల్లా కాకుని చంపబోయే ముందు ఇంకో చాక్ పీస్ తీసుకుని కాకు చనిపోవాలి అని చెప్పేసి వరం అడుగుతుంది. ఇక ఎస్టెల్లా కాకు దగ్గరికి వెళ్లేలోపే విచిత్రంగా కాకు చనిపోయి ఉంటాడు. అక్కడ బోన్లో కాకు లాక్ చేసిన మోరు ఇంకా అతనితో పాటు 3 పిల్లలు ఉంటారు. ఇక ఎస్టెల్లా ఆ పిల్లలందరినీ ఆ బోన్ నుండి విడిపించుకుని తీసుకొస్తుంది. అప్పుడు షైన్ కాకుని అసలు నువ్వు ఎలా చంపావని చెప్పేసి అడుగుతాడు. అందుకు ఎస్టెల్లా అతను చనిపోవాలి అని చెప్పేసి కోరుకున్నాను, నేను కోరుకున్నట్టుగానే చనిపోయాడు అని చెబుతుంది. తర్వాత షైన్ ఎస్టెల్లాని తన గ్యాంగ్లో చేర్చుకుంటాడు. అలా ఆ రోజు రాత్రి ఎస్టెల్లాకి వాళ్ళ అమ్మ యొక్క డిమానిక్ వాయిస్ వినిపిస్తుంది. ఆ డిమానిక్ వాయిస్ చెప్పేది ఏంటంటే కాకుని చంపిన వ్యక్తి నేను వెతుక్కుంటూ వస్తున్నాడు, అతన్ని నువ్వు నా దగ్గరికి తీసుకురావాలి అని చెబుతుంది. అయితే మనకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఎస్టెల్లా వాళ్ళ మదర్ చనిపోయి గోస్ట్గా మారిపోయిందా అని. మరుసటి రోజు వాళ్ళందరూ మనం ఈ ప్లేస్లో ఉండడం సేఫ్ కాదు అని ఇంకో ప్లేస్ని వెతుక్కుంటూ వెళ్తారు. అలా వెళ్ళి వాళ్ళు ఒక అబాండెడ్ బిల్డింగ్లో స్టే చేస్తారు. అప్పుడు వాళ్ళకి కాకు బ్రదర్ ఆ ఫోన్ కోసం షైన్ అండ్ ఎస్టెల్లాని వెతుకుతున్నాడు అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. మరోవైపు డిసప్పాయింటింగ్గా కూర్చున్న షైన్ దగ్గరికి ఎస్టెల్లా వచ్చి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు షైన్ కాకు ఫోన్లో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటోను చూపిస్తూ మా ఇంటికి నిప్పు పెట్టి ఈ కాకు మా అమ్మని కిడ్నాప్ చేశాడు, అప్పుడే ఈ కాకు వాళ్ళ ఫొటోస్ని కూడా తీశాడు, నేనే అతన్ని చంపి నా ప్రతీకారాన్ని తీర్చుకోవాల్సింది అని చెప్పేసి ఆమెతో చెబుతాడు. అప్పుడు షైన్ మీ అమ్మగారి ఫోటో ఉందా అని చెప్పేసి అడిగినప్పుడు ఎస్టెల్లా మా అమ్మగారి ఫోటో మా ఇంట్లో ఉంది అని చెబుతుంది. అప్పుడు షైన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎస్టెల్లా అమ్మగారి ఫోటోని తీసుకుంటాడు. తర్వాత ఇక వాళ్ళు స్టే చేస్తున్న బిల్డింగ్కి వెళ్ళినప్పుడు అక్కడికి కాకు వాళ్ళ తమ్ముడు వస్తాడు. అతని నుండి తప్పించుకోవడానికి అందరూ తలా ఓ ప్లేస్కి వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడు ఎస్టెల్లా ఒక రూమ్కి వెళ్ళి లాక్ చేసుకున్నప్పుడు ఆమెకి అక్కడ కూడా కొన్ని గోస్ట్లు కనిపిస్తాయి. దాంతో ఎస్టెల్లా భయపడి అక్కడి నుంచి బయటికి పారిపోతుంది. ఇటువైపు షైన్ని కాకు బ్రదర్ పట్టుకుంటాడు. ఫోన్ ఎక్కడా అని చెప్పేసి అతన్ని కొట్టి అడుగుతాడు. అయితే షైన్ నిజం చెప్పడు. ఇక కాకు బ్రదర్ షైన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. అదే టైంలో మోరుకి అక్కడ గన్ దొరికి అతని వైపు ఫైర్ చేస్తాడు. అయితే ఆ బుల్లెట్ అతనికి తగలదు. అయితే ఆ వ్యక్తి మోరోని షూట్ చేసి చంపేస్తాడు. అదే టైంలో షైన్ అతని దగ్గర ఉన్న కత్తితో ఆ వ్యక్తిని పొడిచి మోరోని ఎత్తుకుని అందరూ అక్కడి నుండి తప్పించుకుని వెళ్తారు. మోరో శవం ముందు కూర్చొని వాళ్ళందరూ బాగా ఏడుస్తారు. అప్పుడు షైన్ ఈ ఫోన్ కోసం అతను ఎందుకు ఇంతలా ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసి ఆ ఫోన్ని చెక్ చేసినప్పుడు అందులో చిను ఒక అమ్మాయిని టార్చర్ చేసి చంపుతున్నట్టు వీడియో ఉంటుంది. నిజానికి చిను ఒక మహిళని మర్డర్ చేస్తున్నప్పుడు అతన్ని బ్లాక్మెయిల్ చేయడం కోసం కాకు ఆ ఇన్సిడెంట్ని వీడియో తీసుంటాడు. అయితే కాకుని ఇప్పుడు ఎవరో చంపేశారు. ఆ ఫోన్లో ఆ వీడియో ఉన్న సంగతి కాకు వాళ్ళ బ్రదర్కి తెలుస్తుంది. ఆ వీడియో కోసమే అతను షైన్ని వెతుకుతున్నాడు. అయితే షైన్ ఆ ఫోన్ని తన దగ్గరే పెట్టుకోవడానికి 2 కారణాలున్నాయి. ఒకటి ఆ ఫోన్లో ఉన్న వాళ్ళ అమ్మగారి ఫోటో, ఇంకొకటి చిను ఒక మహిళని టార్చర్ చేస్తున్న వీడియో. అప్పుడు ఎస్టెల్లా చినుకి కాల్ చేయమని షైన్కి చెబుతుంది. కాల్ చేసిన వెంటనే పొలిటికల్ లీడర్ అయిన చిను ఇలా చెబుతాడు, నా వీడియో ఉన్న ఫోన్ నీ దగ్గర ఉంది అనే విషయం నాకు తెలుసు, నువ్వేమైనా ఆ ఫోన్ని నాకు ఇవ్వకపోతే నీ దగ్గర ఉన్న పిల్లలందరినీ నేను చంపేస్తాను అంటాడు. అందుకు ఎస్టెల్లా సరే ఈ ఫోన్ని ఇచ్చేస్తాం, అయితే మాదొక కండిషన్, దానికి నువ్వు ఒప్పుకుంటేనే నీకు ఈ ఫోన్ని ఇస్తాము అని చెబుతుంది. అప్పుడు వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ క్రిమినల్ గ్రూప్ని నువ్వు చంపాలి, అలా చంపి పిల్లలు అనాథలు అవ్వడాన్ని తగ్గించాలి అని చెబుతుంది. అందుకు చిను డీల్ ఓకే, నేను చెప్పిన లొకేషన్కి మీరు ఫోన్ తీసుకురావాలి, ఒకవేళ అలా చేయకపోతే చాకోని చంపినట్టుగానే మీ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరినీ చంపేస్తాను అని చెబుతాడు. ఆ మాటలు విని వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అంటే కాకుని చంపింది షిను, ఎస్టెల్లా కాదు, అంటే ఈవిడ మనకు అబద్ధం చెప్పింది అని చెప్పేసి వాళ్ళందరూ ఎస్టెల్లాపై కోప్పడతారు. నువ్వు ఇకపై మా గ్రూప్లో ఉండద్దు అని చెప్పి వాళ్ళందరూ ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అలా ఇక ఒంటరిగా ఉన్న ఎస్టెల్లాకి దెయ్యాలు కనిపిస్తాయి. చనిపోయిన ఆత్మలన్నీ ఆమె కళ్ళ ముందుకు వచ్చి ఆమెని బెదిరిస్తాయి. ఇక ఎస్టెల్లా చాలా భయపడి ఒక ప్లేస్కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇటువైపు షైన్ చిను చంపుతున్న అమ్మాయిని జూమ్ చేసినప్పుడు అప్పుడు షైన్కి ఆ మహిళ వేసుకున్న బ్రేస్లెట్ కనిపిస్తుంది. ఈ బ్రేస్లెట్ని ఎక్కడో చూశాను అనుకున్న షైన్ ఎస్టెల్లా వాళ్ళ మదర్ ఫోటోని చూస్తాడు. అయితే షైన్కి తెలిసే విషయం ఏంటంటే షిను చేతిలో చనిపోయిన అమ్మాయి వేరెవరో కాదు, ఎస్టెల్లా వాళ్ళ మదర్. ఇక వాళ్ళందరూ ఎస్టెల్లాని వెతుక్కుంటూ వెళ్ళి షిను చంపిన ఆమె మీ అమ్మ అని చెబుతారు. ఆ మాట విన్న ఎస్టెల్లా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక వాళ్ళందరూ మోరో శవాన్ని ఒక బాక్స్లో వేసి నీళ్ళలో వేస్తారు. తర్వాత చినో చెప్పిన లొకేషన్కి వెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు షైన్ షినో చనిపోవాలి అని చెప్పేసి నువ్వు కోరుకో, అప్పుడు అతను చనిపోతాడు అని చెప్పేసి
ఎస్టెల్లాతో అంటాడు. అప్పుడు ఎస్టెల్లా, నాకు ఇప్పుడు దానిపై నమ్మకం లేదు. నేను 2 సార్లు వరం కోరుకున్నా కూడా అవి సరిగ్గా వర్క్ అవ్వక చెడే జరిగింది అని చెప్పేసి చెబుతుంది. అలా ఇక వాళ్ళందరూ చినో దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అతని దగ్గరికి ఆ ఫోన్ని విసిరేస్తారు. అప్పుడు చిను తన వీడియో ఉన్న ఆ ఫోన్ని తీసుకుని కాళ్ళ కింద పడేసి తొక్కుతాడు. తర్వాత గనుని బయటకు తీస్తాడు. ఇక తన దగ్గర ఉన్న మనుషులందరూ గన్స్తో ఆ పిల్లల్ని చంపడానికి రెడీ అవుతారు. అప్పుడు చిను వాళ్ళ మనుషుల్ని షూట్ చేసి చంపేస్తాడు. డీల్ ప్రకారం నేను కిడ్నాప్ గ్రూప్ ని చంపేశాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెబుతాడు. అప్పుడు షైన్ వెంటనే ఎస్టెల్లాని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు ఎస్టెల్లా, ఇదే ప్లేస్ లో వీళ్ళు మా అమ్మని చంపేశారు అని చెబుతుంది. అప్పుడు షైన్ తన దగ్గర ఉన్న ఫోన్ ని చూపిస్తాడు. నేను చినోకి ఇచ్చిన ఫోన్ వేరేదే, నేను అతన్ని మోసం చేశాను అని చెబుతాడు. అయితే వాళ్ళ మాటల్ని సీక్రెట్ గా విన్న చినో షైన్ తలకి షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడు ఆ ఫోన్ ని తీసుకుని ఎస్టెల్లా పారిపోతూ ఉన్నప్పుడు ఆమెను కూడా చంపడానికి షిను ట్రై చేస్తాడు. ఇక ఎలాగైనా అతను నుండి తప్పించుకోవాలి అని చెప్పేసి ఎస్టెల్లా ఒక స్టోరేజ్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆమెకి అక్కడ ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. అదేంటంటే చిను ఇంకా అతని గ్యాంగ్ కిడ్నాప్ చేసి చంపేసిన చాలా డెడ్ బాడీస్ అక్కడ ఉంటాయి. ఆ డెడ్ బాడీస్ లో ఎస్టెల్లాకి తన మదర్ యొక్క భయంకరమైన డెడ్ బాడీ కూడా కనిపిస్తుంది. అప్పుడు ఎస్టెల్లా ఆ డెడ్ బాడీని చూసి చాలా బాధపడుతుంది. తర్వాత మొబైల్లో వీడియో ఆన్ చేసి అక్కడే పెడుతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన చిను శవాల మధ్యలో ఉన్న ఫోన్ని చూసి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు బయట ఉన్న ఎస్టెల్లా ఆ రూమ్ డోర్ని క్లోజ్ చేసేస్తుంది. అప్పుడు లోపల లాక్ అయిపోయిన చిను భయంతో అరుస్తున్నప్పుడు ఎస్టెల్లాకి షైన్ ఆత్మ కనిపిస్తుంది. అప్పుడు షైన్ ఆత్మ తన ఫ్యామిలీని ఎలాగైతే నిప్పుల్లో వేసి చంపేశారో అదే విధంగా షినోని కూడా చంపేస్తాడు. అప్పుడు ఎస్టెల్లాకి అక్కడ ఒక నిజమైన టైగర్ కనిపిస్తుంది. గైస్, ఈ మూవీ పేరు టైగర్స్ ఆర్ నాట్ అఫ్రైడ్, అంటే పులులు ఎలాంటి సందర్భంలో ఏం వచ్చినా కూడా భయపడవు. అయితే ఎస్టెల్లా కూడా పులిలాగా ధైర్యంగా ఉంది అని చెప్పేసి ఎస్టెల్లాని పులితో కంపేర్ చేస్తారు. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. అయితే ఈ మూవీలో అసలు దెయ్యాలు ఎందుకు వస్తున్నాయి, ఆ దెయ్యాలు ఎస్టెల్లాకి మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయి అనే దాన్ని సస్పెన్స్ గా పెట్టేశారు. ఈ మూవీ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.